స్తోత్రం దేవ పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వశక్తి గల దేవ జీవంగల తండ్రి వాక్యంలోకి నడిపించి మీరు ఫలింపచేసి మీరు మహిం పొందమని ఏస్తున్నామం నడిచిన తండ్రి ఆమేన్ హల్లెలూయా. సరే వాక్యం చూసుకుందాం. మరి ఇప్పటివరకు ఎంతోమంది మరి చక్కగా ప్రార్థన చేసిండ్రు. పాటల ద్వారా దేవుడు మహిమ పొందిన విధానం బట్టి వందనములు. గత వారమంతా కూడా మనని దేవుడు భద్రపరిచినందుకు మొట్టమొదట దేవునికి వందనాలు చెల్లిస్తాం. సరే వాక్యం చూసుకుందాం. విలాప వాక్యములు 2వ అధ్యాయము 18, 19 చూడండి. ఇక్కడ ఏముంది? విలాప వాక్యంలో 2వ అధ్యాయం 18వ వచనంలో జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. హల్లెలూయా. జనులు యెహోవాకు ఎట్లా మొరపెట్టాలంట? హృదయపూర్వకముగా. అంటే ఇప్పుడు మనం హృదయపూర్వక మొరపెడతలేమా? పోనీ ఇప్పటిదాకా మొరపెట్టలేదా? మొరపెట్టలే, ఇప్పుడు మొరపెడతారు. హల్లెలూయా. ఎందుకంటే మనకు సమస్య వచ్చినప్పుడు మనం మొరపెడతాం కదా, అంతేనా కదా? కానీ ఇక్కడ విలాప వాక్యంలో మన రాస్తా ఉన్నాడు ఏంటంటే జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టాలి కదా. మొరపెట్టే దినములు వచ్చినాయి. ఇప్పుడు ఎలాంటి దినములలో ఉన్నామంటే చాలా భయంకరమైన దినములలో. ఎప్పుడో మనం ప్రవచనాలు నెరవేరినాయి, లేఖనాలు నెరవేరినాయి, సూచనలు నెరవేరినాయి కదా. మత్తయి సువార్తలు ఉండే ఆయన రాకడకు ముందు ఇలాంటి జరుగుతవి అని మనకు బైబిల్లో రాసి పెట్టిండు ప్రభు ముందే కదా. కదా, జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యములు, మరి అక్కడక్కడ భూకంపములు, అక్కడక్కడ సునామీలు వినపడతాయని ఉంది. యుద్ధ ధ్వనులు, యుద్ధ సమాచారములు వినపడతాయని మనం లేఖనంలో చూసినాం బైబిల్లో. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయంట? ఇప్పుడు జరుగుతున్నాయా లేవా? ఎంతమంది తెలుసు జరుగుతున్నాయని? లోకంలో ఏం జరుగుతుందో అందరికి అర్థమవుతుందా? జరుగుతలేవా? హల్లెలూయా. కాబట్టి మనము ఏం చేయాలంటే ఇప్పుడు హృదయపూర్వకంగా దేవునికి యెహోవాకు మొరపెట్టుకోవాలి కదా. హృదయపూర్వకంగా యెహోవాకు మనం మొరపెట్టే దినములు వచ్చినాయంట. హల్లెలూయా. ఇంకేమంటుండు? నదీ ప్రవాహం వలె దివారాత్రములు కన్నీరు పారనిమ్మో కదా. మనకొక సమస్య వచ్చింది, మనకొక దుఃఖం వచ్చింది, మనకొక బాధ ఉంది, మనకు వేదన ఉంటే మన కన్నీరు ఏం చేస్తుందంటే ఆగుతుందా? ఆగమన్నా ఆగదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అలాంటి దినములలో ఉన్నాం కదా. మనం ఆ దుఃఖమును తీసివేయడానికి ప్రభు దగ్గరికి రావాలి కదా. ఆ ఓదార్పు పొందడానికి ప్రభు దగ్గరికి రావాలి. మన కుటుంబ సమస్యల కొరకు మనం ఎట్లయితే వచ్చినామో, మరి ఈ లోకము అంధకారంలో ఉంది, చీకటిలో ఉంది. ఆ నశించే ఆ జనుల కొరకు మనము కన్నీరు పారనీయాలంట. మన హృదయపూర్వకంగా కన్నీరు పారనీయాలి కదా. మన కుటుంబంలో సమస్య వస్తే మనం ఎట్లయితే కన్నీరు కారుస్తామో ఇప్పుడున్న సమస్యకు మనము కన్నీరు పారనీయాలంట. ఇంకేమంటా ఉండు? దివారాత్రములు కన్నీరు పారనిము, విరామము కలగనీయము కదా. విరామం మనం కలగనీయడానికి వీళ్ళదంటే గ్యాప్ ఇవ్వద్దు కదా, సమయం ఇవ్వద్దు. ఎప్పుడు మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి కదా. భయంకరమైన మరి దినములలో ఉంటున్నాం. ప్రార్థనే మన ఆయుధం కదా. దేవుని బిడ్డలకు ఏం కావాలంట? ప్రార్థనే ఆయుధం కదా. ఇక్కడ ప్రార్థన చేయమంటే కొంతమందే చేస్తూ ఉన్నారు. అంటే ఇళ్ళల్లో ఏం చేసుకుంటారో తెలియదు, కానీ ఇళ్ళల్లో కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడానికి సిగ్గుపడవద్దు ఎప్పుడే కానీ. ధైర్యంగా దేవుడు మనకిచ్చిన హక్కు కాబట్టి మనం ప్రార్థన ప్రతి ఒక్కరము ఎలుగెత్తి దేవుని ఆయన తట్టు కనులెత్తి మనం మొరపెట్టాలంట. మొరపెట్టినప్పుడు మనకున్న సమస్యలు తీసివేస్తాడు. మీ పిల్లల కొరకు మొరపెట్టమని చెప్తా ఉన్నాడు. చూడండి ఇక్కడ కదా. నీ కంటి పాపను విశ్రమింపనీయకము, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్టు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము కదా. నీ కంటి పాపను విశ్రమింపనీయకము కదా. కొద్దిసేపు పడుకుంటా, ఇంకొద్దిసేపు నీ విశ్రమిస్తా అనేసి అనుకుంటా ఉంటారు. కొన్ని గంటలు నిద్రపోతూ ఉంటారు, కానీ ప్రార్థన తక్కువ చేస్తారు కదా. ఎన్ని గంటలు ప్రార్థన చేస్తారు మీరు చెప్పండి? సమయం ఉండదు. ఒకవేళ సమయం ఉన్నా ఏం చేస్తాం? ప్రార్థన మాత్రము చేయము. చేయాలన్నా వద్దా? ఎంతమంది ప్రార్థన చేస్తారు ఖాళీగా ఉంటే? పనులు అంటూ ఉంటాయి అనుకో, పనులకు పోయేటోళ్ళు కాదు. పని టైంలో మనం పని చేసుకోవాలి, ఖాళీ టైంలో ప్రార్థన తప్పకుండా చేయాలి. మన ప్రార్థనే మన ఆయుధం. ప్రార్థనతోనే మనము సమస్తాన్ని జయించగలుగుతాం. కాబట్టి ఈ భయంకరమైన శోధన దినములలో మనం ఉంటున్నాం కాబట్టి మన కంటి పాపను విశ్రమనీయకుండా మరి రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్టు ప్రభు సన్నిధిని హృదయాన్ని
కుమ్మరించాలి కదా. రేయి మొదటి జామునంటే ఎన్ని గంటలకు? ఉదయకాలంలో లేచి మన హృదయమును ప్రభు పాదాల దగ్గర కుమ్మరించాలి. పసిపిల్లల ప్రాణముల కొరకు మొరపెట్టాలంట. హల్లెలూయా. మీ పిల్లల కొరకు, రక్షణ లేని వారి కొరకు, ఇంకా నశించిపోతున్న వారి కొరకు మనందరం కూడా చేతులెత్తి ఆయన సన్నిధిలో మొరపెట్టాలంట. కాబట్టి ఎప్పుడైతే మనం పెడతామో దేవుడు విజయము ఇవ్వడానికి సిద్ధంగా ఉండు. కాబట్టి మొరపెడతారా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట చూసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. చూడండి, ఇక్కడ ఒక స్త్రీని చూస్తూ ఉన్నాం మనం 7వ వచనంలో కదా. ఎవరా స్త్రీ అంట? సమరయ స్త్రీ కదా. ఆ సమరయ స్త్రీ అంటే యూదుల దగ్గరికి రావద్దు కదా, వాళ్ళు తాగిన నీళ్ళ దగ్గరికి వాళ్ళని రానియరు. కాబట్టి ఆ సమరయ స్త్రీకి ఒక దాహం ఉంది కదా. ఏం దాహం ఉంది? ఆమెకు నీళ్లు కావాలి కదా. యేసుప్రభు కూడా ఒక దాహం ఉంది. ఆయనకేం దాహం ఉంది? ఆత్మలకు రక్షణ కదా. ఆమె పాపంలో ఉండి నశించిపోకుండా యేసుప్రభు ఆమెను వెతుక్కుంటూ ఆ సుకారనే ఆ బావి దగ్గరికి వెళ్ళిండు కదా. మరి ఈమె ఎక్కడికి వెళ్ళింది? ఆ నీళ్ళని తీసుకోవడానికి ఆమె కూడా బావి దగ్గరికి వెళ్ళింది కదా. బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ప్రతిదినము అదేవిధంగా మిట్ట మధ్యాహ్నం సమయంలో ఎవ్వరు లేనప్పుడు వెళ్ళి ఆ నీళ్లు చేదుకోవడానికి ఆమె వెళ్తూ ఉండే కదా. ఎవరైనా వెళ్ళి ఆమె నీళ్లు కడవలో పోసినప్పుడు ఆమె నీళ్లు తీసుకొని వచ్చి ఇంటికి వస్తూ ఉండే కదా, ఎవరు లేనప్పుడు. చూడండి, అట్లా కొద్ది దినములు జరుగుతూ ఉంది కదా. మరి ఆమె బాధ ఎంతో ఉండదు. నేను ఎవరు లేనప్పుడు వెళ్తూ ఉన్నా, ఆమెలో ఆ పాపము వెంబడిస్తూ ఉంది, ఆమెలో ఉన్న ఆ చీకటి ఆమెని దూరం చేస్తూ ఉంది. కానీ ఆ ప్రజలకు, ఆ లోకానికి దూరం చేస్తూ ఉంది ఆమెను. ఆ బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒంటరిగా వెళ్తూ ఉంది, బాధపడుతూ ఉంది. కానీ ఆమె కావాల్సింది మాత్రమో తప్పకుండా నీటి కొరకు మధ్యాహ్న సమయంలో ఆమె వస్తూ ఉంది. హల్లెలూయా. చూడండి, ఆమెకున్న వేదనను దేవుడు తీర్చిండు. హల్లెలూయా. తీర్చడానికి ఆమె ఒంటరిగా వస్తూ ఉంది, బాధపడుతూ ఉంది. ఆమె కావలసిన దాహం తీర్చుకోవడానికి వస్తూ ఉంది. చూడండి, ఆ టైంలో ప్రభు అక్కడ మధ్యాహ్న సమయంలో ఆమెను వెతుక్కుంటూ వెళ్ళిండంట. హల్లెలూయా, హల్లెలూయా కదా. వెళ్ళి ఏమడుగుతా ఉండి చూడండి, నాకు దాహమునకు ఇమ్మని కదా, నాకు దాహమునకు ఇమ్మని ఆమెను అడుగుతూ ఉన్నాడు. ఎవరు అడుగుతూ ఉన్నారు? యేసు ప్రభు ఎవరిని అడుగుతూ ఉండు? ఆ సమరయ స్త్రీని అడుగుతూ ఉండు. ఆమె ఇవ్వగలుగుతుందా? ఇవ్వలేదు. అయినప్పటికీ ప్రభు హృదయ రహస్యం ఎరిగిన దేవుడు కదా. మనం కూడా అనుకుంటాం, నాలో ఏం లేదు, నేను ఏమి ఇవ్వగలిగాను ప్రభునికి, నేను ఏమి ఇవ్వలేను అనుకుంటా ఉంటాం మనం. నేను పాపిని, నాకు ప్రార్థన రాదు, నేను దేవుని సన్నిధిలో సమయం పెట్టలేదు, నేను నా దగ్గర ఏముంది ఇవ్వడానికి అనేసి మనం కూడా ఒక్కొక్కసారి అనుకుంటాం. కానీ మనం ఇవ్వగలిగింది కూడా ఉంది ఒకటి. ఏంటిది? సమయం ఇవ్వాలి. హల్లెలూయా కదా. దేవుని దగ్గర సమయం ఇవ్వకుండా మనం లోకంలో అన్నీ కావాలని కోరుకుంటామా లేదా కదా. చాలా కోరుకుంటాం. ఒకవేళ కోరుకునే దాంట్లో లిస్టు దేవుడు ఇప్పుడు ఇస్తాడు అంటే మనం లిస్టు రాసిస్తాం, పెద్దగా రాసిస్తామా లేదా? దేవుడిది ఇవాళ ఇది ఇస్తుండు అంటే. మొన్న ఒకటి స్కీమ్ పడ్డది, యవనస్తులకు ఖాళీగా ఉన్న వాళ్ళకు బిజినెస్ చేసుకుంటా అంటే 4 లక్షలు ప్రభుత్వం ఇస్తుంది. మీకు అందరికీ తెలుసా? ఎంతమంది తెలుసు? పెట్టుకోండి, నిజంగానే ఇస్తుండ్రు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరున్నా సరే పెట్టుకోమని చెప్తా ఉండ్రు. అది ప్రభుత్వం మనకు ఉచితంగా స్కీమ్ ఇస్తూ ఉంది. యవనస్తులకు, జాబ్ లేని వాళ్ళకు, బిజినెస్ చేసుకునే వాళ్ళకి అది చాలా ఉపయోగము. పెట్టుకోండి అందరు. ఎంతమంది పెట్టుకోరు ఇక్కడ? ఎవరు పెట్టుకోలే? తెలియదా ఏంది? చెప్పండి మీ పిల్లలకి. అది ప్రభుత్వము మనకు ఉచితంగా ఇస్తున్న స్కీమ్ కనుక పెట్టుకోండి కదా. మరి అట్లనే మనం కూడా కొన్ని ఏం చేస్తుంటే మనకు అవసరం లేదే అనుకుంటూ ఉంటాం. కొన్ని తెలియక పెట్టుకోరు, కొందరు తెలిసి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. వచ్చిన స్కీమ్ను పెట్టుకోవాలా లేదా? పెట్టుకోవాలి. ఇంకేదన్నా వస్తుందంటే పెట్టుకుంటాం మళ్ళీ. అదే కేసీఆర్ ఇండ్లు ఇస్తున్నంటే ఇప్పుడు పోయి ఇక్కడ చర్చిలో కూడా ఉండం, మనం వెళ్ళిపోయి గబగబా పెట్టిస్తూ ఉంటాం. పెట్టుకుంటారా లేదా? సరే, దేవుడు ప్రభుత్వం ఇచ్చే తీసుకోవాలి. దేవుడు కూడా కొన్ని ఇవ్వడానికి మనకు, ఆయన గొప్ప సర్వశక్తి గల దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీయో లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన కొరకు మనము ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే సమయం పెడతామో, ఎప్పుడైతే ఆయన సన్నిధికి వస్తామో, ఆమె ఏం చేసింది? ఆ బావి దగ్గరకు వచ్చింది. అది యాకోబు తవ్వించిన బావి, అది పితరుల బావి. అక్కడికి వచ్చినప్పుడు దాహం తీర్చుకోగలుగుతుంది ఆమె.
కానీ ఆమెకు శాశ్వతమైన పరిష్కారం కాదు, అది సంపూర్ణమైన పరిష్కారం అక్కడ లేదు. అయినప్పటికీ ఆమె కావాల్సింది దినదినము పొందుకోవడానికి ఆమె అక్కడికి వచ్చింది. కానీ ఆమెకు తృప్తి లేదు అక్కడ. కానీ ప్రభు చూసిండు, మనం ఎప్పుడైతే ఆయన దగ్గరికి మనం వస్తూ ఉంటామో, కొన్నిసార్లు మన పనులు కాకపోయినప్పటికి కూడా ప్రభు మన విశ్వాసాన్ని, మన ఆశను చూస్తూ ఉంటాడంట. మనలో ఉన్న ఆశని దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు ఒంటరిగా ఉన్నావా, ఒంటరిగా మొరపెడుతున్నావా, దేని కొరకు ప్రభు సన్నిధిలో అడుగుతున్నావా, దేని కొరకు నువ్వు విశ్వసిస్తున్నావా, దేని కొరకు నువ్వు చింత చేస్తున్నావా, దేని కొరకు నువ్వు ప్రభు పాదాల దగ్గర గోజాడుతున్నావా ప్రతిదినము, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ స్త్రీ కూడా ప్రభు దగ్గరకు వచ్చింది, ఆమె నీళ్ళ కొరకు వచ్చింది, దాహం కొరకు. మరి ప్రభు ఆమె సమస్యను తీర్చడానికి యేసు ప్రభు అక్కడికి వచ్చి అడుగుతూ ఉండు, నాకు దాహమునకు ఇమ్మని. హల్లెలూయా. ఆమె ఇవ్వలేదని తెలుసు, ఆమె ఎలాంటిదో తెలుసు, కానీ ప్రభు ఏమడుగుతూ ఉండు, నాకు దాహమునకు ఇవ్వన్నప్పుడు ఆమె ఏమంటుంది, మీరు యూదులు కదా, మీరు యూదులు కదా, నేను సమరయులము, మేము నీళ్ళు మీకెట్లా ఇవ్వగలుగుతామని అడుగుతూ ఉంది. కానీ దేవుని ప్రేమ ఎలాంటిదంట, నువ్వు నాకు ఇవ్వగలిగింది నీలో ఉంది కాబట్టి ఇవ్వాలి అని చెప్తా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా కదా. మనలో కూడా ప్రభు ప్రతి ఒక్కరిని మనం వెతుకుతూ ఉంటాడు. మనలో కూడా ఆయనకి ఇవ్వగలిగింది ఉందా లేదా? ఆమె దూరం చేసుకుంటానే సమరేరాలు నేను ఇవ్వలేనంది, కానీ ప్రభు ఆమెలోంచి తీసుకోగలిగిన సమర్థుడంట. ఆ పాపం నుంచి ఆమెను విడిపించి ఆమెను పరిశుద్ధతగా మార్చగలిగిన సమర్థుడైన. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రేమ శాశ్వతమైంది. ఆయన ప్రేమ మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చింది. కాబట్టి ఆ సమరయ స్త్రీ పాపములో నశించిపోకుండా యేసుప్రభు ఆమె దగ్గరికి వెళ్ళి నేను నీళ్ళు అడిగినప్పుడు, నేను ఆమె ఇవ్వలేనని చెప్పినప్పుడు అప్పుడంటే తెలుసా, నీ పెనిమిటిని తీసుకురా అంటాడు. హల్లెలూయా కదా. తీసుకురమ్మన్నప్పుడు ఆమె దగ్గర ఆ పెనిమిటి లేరు. ఇప్పుడున్నవాడు 5వ వాడు కాదా అని చెప్పినప్పుడు ఆమె ఏమైందంట, వెంటనే ప్రభు పాదాల దగ్గర పడింది. నువ్వెవరివో కాదు, మా మెస్సయ్యవే. హల్లెలూయా. ఆయనను గుర్తుపట్టింది కదా. ఆయన చెప్పిన రహస్యాన్ని బట్టి ఆయన ఎవరో ఆమె గుర్తుపట్టగలిగింది. చూడండి, మనం కూడా ఈ లోకంలో సూచనలు చూసి ఆయన ఎవరు, ఎప్పుడొస్తాడో అనేది మనము గుర్తుపట్టాలి. చూడండి, ఆమె చెప్తుంది, మెస్సయ్యమంట, నువ్వు మెస్సయ్యేలాగున్నావు, ఆ కొండ మీద సంఘం మీద ఆత్మతో సత్యముతో ఆరాధించే రోజు ఒకటి వస్తుంది అని చెప్పిండ్రు కదా యూదులు, ఆయనే నువ్వు అని చెప్తుంది. హల్లెలూయా. ఆయన చెప్పిన మాటను బట్టి ఆమె గుర్తుపట్టింది ఎవరిని, యేసయ్యను, మెస్సయ్య అని ఆమె గుర్తుపట్టింది కదా. ఇప్పుడు కూడా మనం కూడా ఆయన రాకడను మనం గుర్తుపట్టాలి. ఇన్ని రోజులు ఆరాధించినాం, ఇన్ని రోజులు విశ్వసించినాం, ఇన్ని రోజులు మనము కానీ ఇప్పుడు ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధిస్తూ ఆయన రాకడను మనము గుర్తుపట్టాలంట. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఇంకా నిద్రపోవడానికి లేదు, ఇంకా విరామం కలగడానికి లేదు కదా. ఎప్పుడున్న ఇంకా టైం ఉందా కదా. సామాన్య చెప్తా ఉండు, అందరు రోజు ప్రార్థన చేయండి, యేసు ప్రభువా త్వరగా రండి, మారనాథ చెప్పమని చెప్తా ఉండు సంఘాలకు. ఏం చెప్పాలంట, మారనాథ అంటే అర్థం ఏంటిది, యేసు ప్రభువా త్వరగా రమ్ము. మనం పలుకుతాం కదా లాస్ట్కు, మారనాథ యేసు ప్రభువా త్వరగా రమ్మని కదా. అది పలుకుతూ ఉండాలంట. అంటే పలకాలంటే ఏం చేయాలి, నువ్వు ప్రార్థన చేయాలి కదా. ప్రార్థన చేయాలి, పలకాలి, ప్రార్థన చేయాలి, పలకాలి. ఎందుకంటే ఆ కొండ ఆత్మతో సత్యముతో ఆరాధించే దినములు వచ్చినవి. ఆత్మస్వరూపైన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం కాబట్టి సత్యముతో మనం ఆరాధిస్తూ ఉన్నాం, పరిశుద్ధాత్మలో మనం ఆరాధిస్తూ ఉన్నాం కాబట్టి ఈ భయంకరమైన దినములలో మనం ఉంటున్నాం కనుక ప్రతి ఒక్కరికి కూడా దేవుని కాపుదల అనుగ్రహించలాగిన మరి ఆ సమరేశ్వరి ఎట్లయితే దాహం కొరకుందో మనకున్న సమస్యలు దాహములు తీర్చడానికి ప్రభు మనకు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన మన మధ్య ఉంటున్నాడు కనుక మన దాహంను తీర్చి ఆయనకు కావాల్సింది కూడా మనం ఇచ్చినప్పుడు మన ఇద్దరి మధ్య ఆ సహవాసమును పెరుగుతూ ఉంటుంది, సమాధానమును పెరుగుతూ ఉంటుంది. ఆయన రాకడ మనము ఎత్తబడాలంటే ఆయనలో మనము లీనమై ఉండాలంట. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో పెట్టు నిందలకు మరి సమస్యలకు భయపడకుండా, శోధనలకు భయపడకుండా ప్రతి బిడ్డ కూడా నిబ్బరము కలిగి ధైర్యంగా ఉంటామంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా కదా. ఇలాంటి సమస్యలు ఉన్న మనం దేవుని సన్నిధిలో గడిపినప్పుడే దేవుడు ద్వారాలు తెరవబోతూ ఉంటాడు. కాబట్టి ఆ స్త్రీ ఏదైతే ఆశ కలిగి ఉందో, మరి ఎక్కడ సహాయం దొరకదని తన మరి బాధపడిందో, మరి ప్రభువు దగ్గర మనకు ఆ సహాయము
దొరుకుతుందని విశ్వసించి ప్రార్థనలో గడపండి. దేవుడు గొప్ప కార్యములు మీ పట్ల దేవుడు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఏమంటుండో, అయ్యా ఈ బావి లోతైనదంట. హల్లెలూయా. ఆ బావి ఎట్లాంటిదంట? లోతైనది కదా. ఈ యొక్క భక్తి అనే జీవితం కూడా చాలా లోతైనది. లోతైనదా? మీద మీదనే దొరుకుతాయి అన్నీ. చాలా లోతైన, చాలా చాతాడు కావాలి. చేదుకోవడానికి ఏం కావాలి? చాలా పొడవైన తాడు కావాలి. మీద మీద ప్రార్థన చేసి మీద మీద చేస్తే మీదికి లేవు నీళ్ళు. ఇప్పుడున్నాయా? ఇప్పుడున్న కరువు కాలంలో నీళ్లు బోర్లు ఎంత లోతేస్తుండ్రు? వేస్తురా లేదా? అప్పటి బావులల్లో చేదుకుంటే ఒక 2-3 గజాల లోపల వచ్చేది. కానీ ఇప్పుడు వస్తున్నాయా? 30 ఫీట్లు, ఎన్ని ఫీట్లు? 100 ఫీట్లు, 200 ఫీట్లు, 1000 ఫీట్లు అంట బోర్లు వేసి నీళ్ళు లాక్కుంటా ఉండరు. కాబట్టి ఇప్పుడు చాలా లోతైన బావి చేదుకోవడానికి. కాబట్టి మన ఆత్మీయ బావి కూడా, ఆత్మీయతను మనం పొందుకోవాలంటే, పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే, ఆ జీవజలం మనకు కావాలంటే, మన దాహం తీర్చాలంటే మనం లోతైన బావిలో వేసి చేదుకోవాలి. చేదుకోవాలంటే ఏం చేయాలి? తాడు అల్లాలనా లేదా? తాడు ఉండాలి మన దగ్గర కదా. ఆ తాడు అనేది ప్రార్థన కదా. ఆ 3 పీటల తాడు అనేది ఏంటంటే 3 ఉంటుంది కదా. ఆ తాడు ఒకటి ప్రార్థన, ఒకటి వాక్యము, ఒకటి విశ్వాసము. ఆ తాడును మనం పేనుకొని పెట్టుకుంటారు. నీళ్ళు చేదుకోవడానికి పెడతారు కదా. ఎంతమంది తాళ్ళు వేనిర్రు? ఎవరు సపోర్ట్ చేస్తలేరు? హల్లెలూయా. మరి ఆ తాడు మన దగ్గర ఉండి ఉన్నప్పుడు మన దాహమును మనము తీర్చుకోగలుగుతాం. మన నీళ్లు మనము చేదుకోగలుగుతాం. ఆ ప్రార్థన ఈ రోజులలో భయంకరమైన దినములలో ఉన్నాం కనుక ప్రార్థన మనకు చాలా అవసరం. వాక్యం బాగా చదవండి, విశ్వాసంగా ఉండండి, సమయమును పోనీయకుండా సద్వినియోగము చేసుకోండి. ఎందుకంటే దేవుడు గొప్పవాడు, ఆయన రక్షకుడు, ఆయన త్వరగా రానయ్యున్నాడు. మన సమస్యల నుంచి విజయము ఇవ్వడానికి దేవుడి కృప మనకి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది కదా. ఒక మాట యెషయా గ్రంథంలో చూసుకుందాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1వ వచనం. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కూర్చగా లేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. హల్లెలూయా. ఆయన రక్షించేవాడు. ఎంతమంది తెలుసు ఆయన రక్షించేవాడని? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్షించేవాడు. రక్షించనేరక ఉండునట్లు యెహోవా హస్తము కూర్చగా లేదు. ఆయన రక్షించడానికి సమర్థుడు. ఆయన రక్షించడానికి మనకు మరి ఆయన శక్తి కలిగిన దేవుడు. ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి శోధన వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి బలహీనత వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఆయన రక్షిస్తాడు అంటుండు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన రక్షకుడుగానే ఈ లోకానికి వచ్చిండు. మరి ఆయన మనల్ని రక్షిస్తాడు. మనకున్న బంధకాలను దేవుడు తెంపివేస్తాడు. మనకున్న శోధనలు దేవుడు తీసివేసి దేవుడు అందరికీ విజయం ఇవ్వడానికి ఆయన ప్రార్థన చేసేవారికి, ఆయన అడిగే వారికి తప్పకుండా ఆయన సహాయము చేస్తాడు కదా. మీ కుటుంబముల కొరకు మీరు చింత చేయొద్దు, మీకున్న సమస్యల కొరకు చింత చేయొద్దు. ప్రభువు రక్షించేవాడు. ఆయన బలమైన హస్తం మనకు తోడుగా ఉండి గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తూ అంటుండు. విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు కదా. ఆయన చెవులు మందంగా ఉన్నాయా? మన చెవులు మందంగా ఉన్నాయా? హల్లెలూయా కదా. మనయే మందంగా ఉన్నాయి. ఒక్కొక్కసారి వినపడదు మనకి. కానీ ఏం చేస్తాడంట? ఆయన చెవులు ఎప్పుడు కూడా మరి తెరవబడి ఉన్నాయి. నా బిడ్డలు మొరపెడతారా? నా బిడ్డలు నన్ను ఆరాధిస్తారా? నా బిడ్డలు స్తుతిస్తారా? ఏ సమస్య మీద ఎవరు మొరపెడతారు అని చెప్పేసి ఆయన మరి ఆయన చెవులు మన తట్టు తిప్పి మరి సిద్ధపరిచించిండంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దావీదంట తెలుసా, నేను ప్రతి ఉదయము నేను ప్రార్థనను సిద్ధపరిచిన ప్రభువా అంటాడు. హల్లెలూయా. మనం ప్రార్థన సిద్ధపరచాలి. ఆయన మన కొరకు ఆయన చెవులను సిద్ధపరిచిండు. తప్పక మన పట్లుండి ఆయన కార్యములు జరిగించే దేవుడు. కాబట్టి ఈ లోకంలో శ్రమల కొరకు చింత చేయకుండా, భయపడకుండా విశ్వాసంతో ముందుకు మనం సాగిపోవాలి కదా. దినములు చెడ్డగా ఉన్నాయి. ఆ భయంకరమైన శోధనలు వచ్చినా మన ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉండాలంటే అదే చెప్తా ఉండు. ఆ స్త్రీ ఆకున్న సమస్య తీసివేసినట్టుగా మరి మనకు కూడా మన సమస్యను దేవుడు తీసివేస్తాడు. ఏ సమస్యతో నువ్వు కృంగిపోతున్నావా? ఏ సమస్యతో నువ్వు బయటికి రాలేకపోతున్నావా? ఏ సమస్య నిన్ను మరి కృంగతీస్తుందా? ఈరోజు ప్రభు దగ్గర అడగండి. దేవుడు గొప్ప దేవుడు. అయినా ఆ సమరయ స్త్రీకున్న కట్లను తెంపివేసిన దేవుడు మనకున్న సమస్యల కట్లను ఏసునామమున ప్రభు తెంపివేయడానికి అయినా సిద్ధంగా ఉండంట. హల్లెలూయా కదా. మన హృదయంలో కావలసిన నెమ్మదిని, సమాధానమును ప్రభు అనుగ్రహిస్తాడు. ఆ స్త్రీకి అప్పటి వరకు నెమ్మది లేకుండే, ఎప్పుడైతే ప్రభు మాట విన్నాడో ఆ జీవజలాన్ని నేను ఇస్తా, ఇంకా నీకు ఎప్పుడు దాహం కాకుండా అని ప్రభు మాట విని లోబడింది.
మరి ఆమె ఆ వరమును ఆమె పొందుకొని ఆమె పరిగెత్తిందంట. హల్లెలూయా. కాబట్టి మనం కూడా యేసు ప్రభు నామములో ఉన్నాం కనుక ఆ వరమును మనం పొందుకోవాలి. ఆ జీవజలమును ఆ ఆ వరమును మనము పొందుకోవాలి. ఆ జీవజలం పొందుకున్నప్పుడు మనకి ఎప్పుడు కూడా దాహము ఉండదంట. హల్లెలూయా. పరలోకంలో దాహం ఉంటుందా? చూడండి, ఆ దేవుని పట్టణం, ఆయన పట్టణం ఎలాంటిదంట? కరువులు ఉండనివి, కాలము లేదంట. కాబట్టి ఆయన దగ్గర ఎలాంటి ఆకలి ఉండదు, దప్పులు ఉండవు. కాబట్టి అలాంటి ఆ పట్టణానికి మనం వెళ్ళబోతున్నామంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో విశ్వాసంతో మనం జీవించాలి. అదే యెషయా గ్రంథంలో మరి 58లో ఒక మాటను చూద్దాం. ఏమనంటే 11వ వచనము, 58:11. యెహోవా నిత్యము నిన్ను నడిపించును. హల్లెలూయా. మన దేవుడు నిత్యము నడిపించేవాడు. ఆయన చేయి పట్టుకొని నిత్యము ఎలాంటి సమస్యలున్నా, బలహీనతలున్నా, శోధనలున్నా ఆయన నీ చేయి పట్టుకొని నిత్యము నడిపించే దేవుడు మనకున్నాడు. ఇంకేమంటుండో, చీకటిలో నీ వెలుగును ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. ఎలాంటి చీకటైనా సరే ఏమంటుండు, ఆయన వెలుగును ప్రకాశింపజేస్తా అంటుండు. హల్లెలూయా. చీకటిలో వెలుగును ప్రకాశింపజేస్తాడు. కాబట్టి లోకము కటిక చీకటిలో అంధకారంలో ఉన్నది కనుక ఆయన వెలుగు ప్రకాశించాలి, ఆయన వెలుగు ప్రకాశించాలి. కాబట్టి మన జీవితంలో ఉన్న చీకటి దేవుడు తీసివేసి ఆ వెలుగును ప్రకాశింపజేస్తాడు. ప్రతినిత్యము ఆయన మనల్ని నడిపించే దేవుడు. ఆయన చేయి పట్టుకొని మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి కీర్తనలు కూడా మరి గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. కాబట్టి ఎలాంటి అంధకారమైనా, ఎలాంటి చీకటైనా మరి ఆయన సన్నిధిలో, ఆయన నామంలో మనం వెళ్తా ఉన్నాం. ఆయన మన చేయి పట్టుకొని నడిపిస్తూ ఉండు. కాబట్టి భయపడకుండా విశ్వాసంతో ఉందాం, ప్రార్థన చేద్దాం. కాబట్టి కింద అంటా ఉండు, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. ఎలాంటి క్షామకాలం, ఎలాంటి కరువు, ఎలాంటి బలహీనత, ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఆయన నీ ఎముకలను బలపరచును కదా. నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊట వలెను ఉందువు. హల్లెలూయా. దేవుడు ఎట్లా వస్తాడంట? నీరు కట్టిన తోటలాగా. నీరు కట్టిన తోట ఎప్పుడు కూడా ఎండిపోద్దా? ఎండిపోదు. ఎందుకంటే నీరు ఆ టైంకు అందుతూ ఉంది కనుక మరి ఫలించే చెట్టులాగా, పుష్పించే చెట్టులాగా కదా. మరి ఇంకా మరి అదే అనేకులకు మరి ఆహారం ఇచ్చే చెట్టులాగా, మరి ఇంకా చెట్టే అనేకులకు ఏమిస్తుంది? నీడనిస్తుంది, ఆశ్రయం ఇస్తుంది. పక్షులకు, మనుషులకు, అన్నిటికీ కూడా మరి ఆరోగ్యానికి అన్నిటికీ మంచిదంట చెట్టు. అట్లనే ప్రభువు నిన్ను ఇక్కడ నాటిండు. మరి అనేకులకు మరి మాదిరిగా, ఆశ్రయంగా ఆ నీరు కట్టిన చెట్టు ఎట్లయితే ఫలిస్తుందో, ఆ తోట ఎట్లయితే పుష్పిస్తుందో అట్లా దేవుడు నిలబెట్టుకున్నాడు ఇక్కడ. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క నీరు, పరిశుద్ధాత్మ అనే నీరు, వాక్యం అనే నీరును మనం తీసుకొని మనం ఏం చేయాలంట? ఫలించాలి కదా. నిత్యము ఫలించాలంట. హల్లెలూయా. ఆయన కృపను పొందుకొని ఆ ఫలించే చెట్టులాగా మనము ఉండాలి. ఎప్పుడూ ఉబ్బుకుచుండు నీటి ఊట వలె ఉండాలి కదా. ఎప్పుడు ఉబ్బుకుచుండే నీటి ఊట ఎట్లుంటుందంట కదా, అది ఇంకా ఎప్పుడూ ఆగిపోదంట నీటి ఊట. కాబట్టి అట్లా మనము వాక్యంలో మనం ఎదుగుతూ ఉండాలి, ప్రార్థనలో ఎదుగుతూ ఉండాలి కదా. ఇక్కడ చాలామంది ప్రార్థన అనేసరికి ఎవరు చేయలేదు. ప్రార్థన చేయాలి, మన నోరు తెరవాలి. దేవుడు అంటుండు, మీ నోరు బాగా తెరువు, నేను నింపుతా అంటుండు. నోరు తెరవకుంటే ఎట్లుంటుంది? ఒక లడ్డు ఇస్తా, నోరు తెరవండి అంటే ఎట్లా? నోరు తెరవని ఇట్లనే పెడతా అంటే తినగలుగుతారా? ఆ స్వీటును, ఆ మాధుర్యాన్ని పొందగలుగుతారా? కాబట్టి ప్రభు అంటా ఉండు, మీరు తెరవండి, నేను నింపుతా అంటుండు యెషయా గ్రంథంలో. హల్లెలూయా. మీ నోరు బాగుగా తెరవండి అంటే గట్టిగా కేకేశం కాదు, ప్రార్థన చెయ్యండి కదా, విశ్వాసం పెట్టండి, దేవుణ్ణి అడగండి. ఆ నీటి ఊటలాగా నీవు ఉండాలి, ఆ నీరు కట్టిన తోటలాగా నీవు ఉండాలి. దేవుడు నిన్ను ఆ విధంగా చూడాలనుకుంటుండు. దేవుడు ఆ విధంగా నిన్ను నిలబెట్టిండు. హల్లెలూయా. ఎండిపోయిన జీవితాలు వద్దు, నీరు లేని జీవితాలు వద్దు. కాబట్టి ఊబికే నీరుగా నీ యొక్క కుటుంబంగా నీవు ఉండాలి. వాక్యం బాగా ధ్యానించండి, దేవుణ్ణి అడగండి. ఆయన రక్షించనేరగా ఉన్నట్లు ఆయన మరి యెహోవా హస్తము కూర్చగా లేదు. నిన్ను రక్షించడానికి నువ్వు ఏ సమస్యలు ఉన్నా ప్రభు తోడుగా ఉండి నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉండు. ప్రతినిత్యము నిన్ను ఆయన నడిపిస్తూ ఉన్నాడు. శ్రమ దినంలో, దుఃఖ దినంలో, వేదన దినంలో కూడా ప్రభు నీకు తోడయండి నడిపిస్తాడు. భయపడకండి, ప్రభు కృప మనకు
తోడై ఉన్నదంట. హల్లెలూయా. ఆ సమరయ శ్రేణికి ఆ బంధకాల నుంచి విడిపించిన దేవుడు ఈ దినం కూడా మీకు ఎలాంటి బంధకాలున్నా, ఎలాంటి సమస్య ఉన్నా, లోకంలో చెప్పుకోలేని బాధలున్నా ప్రభు ఈరోజు విడిపించబోతా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్త్రీ వెంటనే పరిగెత్తి లోకంలో మరి సువార్తను చెప్పింది. మరి అనేకుల ఆ పట్టణమంతా సమరయ పట్టణముగా రక్షింపబడింది. హల్లెలూయా. చూడండి, మనం ఉన్న దగ్గర మన కుటుంబం కూడా రక్షింపబడాలంటే మనం ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి. ప్రభువు మనకు తోడై ఉన్నాడు. ప్రభు రక్షకుడు మనకు విజయం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉండంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీరు కట్టిన తోటలాగా మనం ఉండాలంట. నీరు కట్టిన తోటలాగా, నీరు లేని తోటలాగా ఉంటామా? నీరు కట్టిన తోటన, నీరు కట్టిన తోటలాగా మనం ఉండాలి. ఆ నీరు ఎవరంట? యేసు ప్రభు కదా. వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి కదా. ప్రార్థనే మన ఆయుధం కదా. ప్రభుని పాదములే మనకు శరణ్యము. ఆయన లేకపోతే మనము లేదా ఆయన పాదాల దగ్గర మనం గడపడం నేర్చుకోవాలి. ఆయన పాదాల దగ్గర మనం వాక్యం చదవడం నేర్చుకోవాలి. అప్పుడు మనకు మార్గమును ఆయన సరళం చేస్తాడు. అందుకే నేనే మార్గమును, సత్యమును, జీవమును నేను అంటాడు. కాబట్టి ఆయన దగ్గర కూర్చున్నప్పుడు మన మార్గములు సరళమవుతూ ఉంటాయి. ఆయన సన్నిధిలో గడిపినప్పుడు ఆయన సత్యాన్ని బోధిస్తూ ఉంటాడు. మనకు ఆ జ్ఞానాన్ని దేవుడు ఇస్తూ ఉంటాడు. చాలామంది దేవుని సన్నిధిలో గడపకుండా మరి లోకంలో ఎంతో చింతలు, బాధలు ఉంటా ఉన్నాయి. వాటి నుంచి విడుదల పొందాలి. మన వాళ్ళందరూ రక్షణ పొందాలి. మన కుటుంబాలు, మన బంధువులందరికీ దేవుడు తోడుండాలి. ముఖ్యంగా నీటి ఊటలాగా నీవు ఉండాలంటే మీరేం చేయాలంట? ఆయన పాదాల దగ్గర గడపాలి. హల్లెలూయా. కాబట్టి మరి దేవుడు మీకు అందరికీ తోడుండి మరి క్షామకాలంలో ఎలాంటి కరువు సమయంలో కూడా ఆ తృప్తిని దేవుడు అనుగ్రహించినట్టుగా మరి మన ప్రభు దగ్గర మనకి ఎలాంటి మీ సమస్యలన్నింటి కూడా దేవుడు తృప్తిని అనుగ్రహిస్తాడు. అవన్నీ శోధన బంధకాల నుంచి దేవుడు విడిపిస్తాడు. గొప్ప విజయం దేవుడు ఇవ్వబోతా ఉండు. హల్లెలూయా. అందుకే అంటాడు కదా కీర్తనలో, అతడు చేయనదంతయు సఫలమగును అంటాడు. హల్లెలూయా. మీరు ఏదైతే చేయాలనుకుంటారో, ఏదైతే మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారో, జాబులు కానీ, కుటుంబంలో మరి వాళ్ళ చదువులకు కానీ, ఇంకా పెళ్ళిళ్ళకు కానీ, మరి ఇంకా సంతానముల కొరకు కానీ ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అవన్నిట్లలో కూడా ప్రభు అంటా ఉండు, మీరు చేయనదంతయో నేను సఫలమగును అంటా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఈ లోక సమస్యల నుంచి విడిపిస్తా అంటుండు, ఆ బంధకాల నుంచి విడిపిస్తా అంటుండు. మీరు చేసే పనులలో, జాబులలో మీ పిల్లలకు, మీకు, మీ కుటుంబాలకు ప్రభు తోడయండి, నడిపించును గాక. దేవుడు గొప్ప విజయం దేవుడు ఇయ్యబోతా ఉండు. ఏవేలు గ్రంథంలో ఒక మాట చూసుకుందాం. ఏవేలు 1వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. పెద్దలారా ఆలకించుడి. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది పిల్లలు పెద్దలు ఉన్నారు? మీరందరూ పెద్దోళ్ళే కదా. హల్లెలూయా. ఏం చెప్తా ఉండు? పెద్దలారా మీరు అలాగే దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఏమని చెప్తా ఉండు? ఈలాగు సంగతి మీ దినములలో కానీ, మీ పితరుల దినములో కానీ జరిగినవా? హల్లెలూయా. ఎప్పుడైనా మా తండ్రుల కాలంలో ఇది లేదు, మా తాతల కాలంలో ఇట్లా లేకుండే అని ఉంటాయి కదా. ఇప్పుడు పిల్లలు చూడండి, ఎదురు తిరిగితే మా పిల్లలు అట్లా చేయలేదు, మేము అట్లా చేయలేదు అంటాం కదా. అట్లనే ఇప్పుడు వచ్చే దినములు ఎట్లున్నాయంట? చాలా భయంకరమైన దినములు కదా. ఇట్లాంటి భూకంపాలు మనం చూడలే, ఇట్లాంటి కోపద్వేషాలు మనం చూడలే, ఇట్లాంటి మరి తీవ్రతను మనం ఎప్పుడు కూడా చూడలే. కానీ మనము ప్రార్థన చేసి మన పిల్లలకు చెప్పాలంట, నేర్పియాల. ఇలాంటి దినములు వచ్చినాయంటే జాగ్రత్త అని. హల్లెలూయా. మన పిల్లలకు మనమే నేర్పించుకోవాలంట. పిల్లల్ని కూర్చోబెట్టి రాబో వాటి కొరకు మనము నేర్పియాలి కదా. పిల్లలకు చెప్పాలి. పిల్లలకు చెప్పకపోతే ఏమవుతుంది? వాడికి అర్థం కాదు. కాబట్టి మీ పిల్లలకు మీరు నేర్పించండి. మరి విలాప వాక్యంలో మీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి కదా. మరి సమరేశ్వరికున్న బంధకాలు తెప్పినట్టు మనకున్న బంధకాలు కూడా దేవుడు తీసివేస్తా అంటుండు. ఆయన రక్షిస్తూ అంటుండు, సమకూరుస్తూ అంటుండు. ఆ నీరు కొట్టిన తోటలాగా దేవుడు మిమ్మల్ని నిలబెడతా అంటుండు. కాబట్టి ఎలాంటి సమస్య, కోపాలు, బాధ్యతలు ఏమున్నా సరే ప్రభు సన్నిధిలో మొరపెడదాం. దేవుడు అందరికీ గొప్ప విజయము ఇచ్చునుగాక. హల్లెలూయా. యోనాకు సమస్య వచ్చింది. నినివే పట్టణానికి వచ్చినప్పుడు ఏం చేసినారు వాళ్ళు? దేవుడు ఉగ్రత వస్తుంది నినివే మీద అని చెప్పినప్పుడు మరి 3 దినములు ఉపవాస ప్రార్థన చేసారు. తెలుసా వాళ్ళు ఎట్లా చేసారంటే, రాజుతో సహా, చంటి బిడ్డలతో సహా, మరి పశువులు కూడా, వాళ్ళ జంతువులు కూడా అన్నిటికీ మరి ఏమి ఇవ్వకుండా పెట్టి 3 దినములు ఉపవాసం చేసారు. హల్లెలూయా. మరి ఆ ఉపవాసం చేసినప్పుడు మరి దేవుడు సేవకుని ఎట్లా పంపించిండు? చేప గర్భంలోంచి నినివేకి పంపించి ఆ పట్టణాన్ని రక్షించుకున్నాడు. హల్లెలూయా. ఆ పట్టణానికి సువార్త ఎట్లొచ్చిందంటే చేప గర్భంలోంచి వచ్చింది. హల్లెలూయా. ఆ సేవకుని అట్లా పంపించుకొని దేవుడు రక్షించుకున్నాడు. కాబట్టి
ఆయన ప్రణాళిక ఉంటే ఏదో విధంగా మన దేశాన్ని కూడా రక్షించుకుంటాడు. కాబట్టి మనం మొరపెట్టడం మన బాధ్యత కాదా? మొరపెట్టాలా వద్దా? మరి ఎవరు ఎందుకు చేస్తలేరు? నాకెందుకులే, నేను తింటేనే బతుకుతా అన్నట్టు కాదు. దేవుని రాజ్యము పానము ఆహారము కాదు అని ఏందంట? ఏంటిది? నీతి, పరిశుద్ధాత్మ, వాక్యమై ఉన్నది. కాబట్టి మనం దేవుని రాజ్యం కట్టడానికి ఉన్నాం. మనం రక్షింపడానికి మన వాళ్ళందరూ కాబట్టి మీరు ఫాస్టింగ్ ఉండడానికి ప్రయత్నం చేయండి. దేవుణ్ణి అడగండి. ఆటంకాలు కలిగించినప్పటికీ మరి దేవుడి కృప మనకు ఉంటుంది. తప్పకుండా మన జీవితంలో దేవుడు మేలు చేస్తాడు. కాబట్టి ఆ స్త్రీకున్న బంధకాలు తెంపివేసినట్టుగా మరి ఈ లోకంలో ఉన్న బంధకాలు తెంపివేసి ఆ నిత్య జీవంలోకి ఆ జీవజలమును పొందుకోవడానికి ఆయన సన్నిధికి మనం ఉన్నాము. మరి ఆ జీవజలం మనం పొందుకోవాలి. మన దేవుడు కార్యములు మనం చూడాలి. అన్ని విషయాల్లో విజయం మనము పొందుకోవాలంటే మీరు ఫాస్టింగ్ ఉండండి, వాక్యం చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, దేవుణ్ణి అడుగుదాం. దేవుడు గొప్ప ద్వారాలు తెరుస్తాడు. కాబట్టి అప్పటి వరకు మనం ఏం చేయాలంట? ఆయన నామంలో మనం స్తుతిస్తూ ఘనపరుస్తూ సంతోషంతో మరి ఉండాలంట. హల్లెలూయా. అందుకని నిత్యము నేను నడిపిస్తా అంటుండు మన దేవుడు. ఎవరంటే ఆయన నిత్యము నడిపించేవాడు. కాబట్టి ఆయన చేయి పట్టుకొని నడిపిస్తూ ఉండు. కాబట్టి ఎలాంటి భయాలు మనకు అక్కర్లేదు. ప్రభు కృప మనకు తోడై ఉండి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రతి ఒక్కరిని దేవుడు రక్షణ, సమాధానం కలగజేయను గాక. ఆమేన్. దేవుడు మాటలు దీవించును గాక.